నమస్తే అండి. ఈరోజు కథ కర్మ గురించి అండి. యాక్చువల్‌గా స్టోరీస్ అంటే ఇష్టపడేవారు, పురాణాలు అన్నీ ఇష్టపడే ఉంటారు. పెద్దవారే ఉంటారు స్టోరీస్ ఇష్టపడేవారు అందరూ. ఈ కథ చాలా బావుందండి. అందువలన చెప్పడం జరుగుతుంది. ఇక కథలోకి వెళ్దామా? ఒకసారి ఈశ్వరుడు బయటికి వెళ్తూ ఉంటే పార్వతీదేవి ఇలా అడుగుతుంది. స్వామి, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఈశ్వరుడు, దేవి, అదిగో ఆ పచ్చగా ఉన్న చేను పక్కన ఒక గాడిద ఉంది, దాన్ని కట్టేశాడు చూడు. దాని యజమానివాడు ఆ విషయాన్ని మర్చిపోయి ఊరెళ్ళిపోయి దానికి ఇంకా గింజలున్నాయి, నేను దాని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు ఈశ్వరుడు. అంతే, అది వెళ్ళి ఆ పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దానిని నాశనం చేసేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోపం కట్టలు తెంచుకుంది. అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేను యజమాని ఆ గాడిద యజమానిని చంపేశాడు. దానికి ఆ గాడిద యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు. దానిని చూసిన పిల్లల మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళనిద్దరినీ గొడ్డలితో నరికేశాడు. చివరిగా మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలని చూసి, ఈశ్వరా, ఎంత పని చేశావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేనేం చేశారు నాయనా, నేను కేవలం గాడిదను కట్టేసిన తాడు మాత్రమే విప్పాను. కానీ మీరు మీలోని రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు, మీ లోపలి గుణాలకు తాళ్ళు విప్పుకున్నారు. విప్పుకోవడం వల్ల జరిగింది, ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోని మాయకు రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది. దీనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతిని చూసి, దేవిని ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని అడిగారు ఈశ్వరుడు. పార్వతీదేవి నివ్వరపోయింది. దేవుడు ఏ కర్మను తగిలించాడు. ఎవడికి వాడు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి వాడే బయటపడాలి. రాక్షస తాళ్ళు విప్పుతున్నంతసేపు, మాయకు తాళ్ళు విప్పుతున్నంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకునేవారికి చేసుకున్నంత మహాదేవ అంటారు. ఇంతేనండి కదా. ఓం నమః శివాయ.